వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో గందరగోళ ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాల మీద చర్చలు ప్రస్తుతం జోరందుకున్నాయి. అధికార ద్రవిడ మున్నేట్ర కழகம் కూటమి, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కழகம் కూటమి, వీటి మధ్య గట్టి పోటీ ఉంది. తొలిసారి బరిలోకి దిగినటువంటి తమిళగ వెట్రి కழகம் కీలక పాత్రలోకి వస్తుంది అనేటువంటి అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలో టీవీకే నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉండడంతో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే టీవీకే మధ్య తెర వెనుక చర్చలు మొదలయ్యాయి అని ఒక భోగట్ట. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేసే దిశగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం. అంటే పొత్తుకి చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టత ఇవ్వకపోయినా అన్నాడీఎంకే టీవీకే కలిస్తే అధికారానికి కావాల్సిన మెజారిటీ సాధ్యం అవుతుంది అని ఇరు పార్టీల నేతలు కూడా ఇప్పటివరకు చేసిన ప్రచారం కావచ్చు, సభకు వచ్చిన జనం కావచ్చు, ఓటింగ్ సరళి కావచ్చు, వీటికి సంబంధించి ఒక క్లారిటీతోటి ఉన్నారు. ఫలితాల తర్వాత సంక్లిష్ట పరిస్థితి తలెత్తితే, అంటే కేవలం హంగ్ వస్తే, అధికారానికి కూతవేటు దూరంలో డిఎంకే అన్నాడీఎంకే ఆగిపోతే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కూటమి రూపకల్పన చేయాలనే దిశగా అగ్రనాయకత్వం ముందస్తు వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పొత్తులో ప్రధానమైనటువంటి అడ్డంకి ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి ఎవరు తమిళనాడుకి? దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ చర్చ. విజయ్ ఇప్పటికే తాను సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే అన్నాడీఎంకే తరఫున ఎడప్పాడి కే పళనిస్వామి కూడా పోటీలో ఉన్నారు. మరి ఈ ప్రతిష్టంభనని అధిగమించేందుకు మధ్య మార్గం మీద చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే సీఎం పదవి, రెండో స్థానంలో నిలిచిన పార్టీకి డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు ఇవ్వాలనే ఫార్ములా మీద చర్చలు. ఎలా చెప్పాలి అంటే, ఒక రకంగా కర్ణాటకని ఎగ్జాంపుల్ తీసుకోలేం. బికాస్ ఇద్దరు కూడా కాంగ్రెస్ నేతలే, సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ. డీకే శివకుమార్ వర్గం ఉంది తప్ప వేరే పార్టీ అని కాదు. సో ఆంధ్రప్రదేశ్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ పొత్తులు ఏ విధంగా ఉన్నాయి? ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు. సెకండ్, పవన్ కళ్యాణ్ మాత్రమే డిప్యూటీ సీఎం. అలాగే ఆయనకి ఇంకొక 3-4 శాఖలు, కీలకమైనటువంటి మంత్రి పదవులు. అలాగే బీజేపీకి మంత్రి పదవులు ప్లస్ మిగతాది ఇది నడిచింది. అంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు, తర్వాత సీట్లు వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు. సేమ్ ఏపీ ఫార్ములానే మన తమిళనాడులో కూడా అమలు చేయొచ్చేమో అనేటువంటి ఒక ఫార్ములా మీద చర్చలు సాగుతున్నాయి అనేది ఒక ప్రచారం. అయితే దీనికి ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే, టీవీకే విజయ్ ఎన్డీఏ తోటి పొత్తు పెట్టుకోవాలి, ఏఐడిఎం తోటి డిఎంకేతో కలిసి రావాలి అని చెప్పి దాదాపుగా ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తాము అన్న ప్రచారం అయితే ఒకటి జరిగింది. ఈవెన్ విజయ్ కూడా దీనికి సంబంధించి ముందే ఒక మాట కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఎస్, ఎవరిచ్చినా ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టంగా చేసేశారు. సో డిఎంకేని అధికారానికి దూరంగా ఉంచేందుకు అధికారాన్ని పంచుకోవడమే ఇక్కడ వీళ్ళ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇవన్నీ కేవలం ప్రాథమిక చర్చలు. మే 4వ తేదీన వెలువడేటువంటి ఫలితాలే అసలు చిత్రాన్ని అక్కడ స్పష్టం చేస్తాయి. హంగ్ పరిస్థితి ఏర్పడితే తమిళ రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపులు తప్పవు. టీవీకే ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తే విజయ్ సీఎం పదవి మీద పట్టుదల పెట్టేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం అన్నాడీఎంకే బలంగా నిలిస్తే పళనిస్వామి కూడా వెనక్కి తగ్గే అవకాశాలు చాలా తక్కువ. చివరి కౌంటింగ్ తర్వాత నంబర్ గేమ్ ఆధారంగానే తమిళనాడుకి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలబోతోంది. చూద్దాం అక్కడ రాజకీయాలు మరి ఇంకా ఏ మలుపులు తిరుగుతాయో, ఎటు వెళ్తాయో. విజయ్ ముఖ్యమంత్రా, లేదంటే పళనిస్వామి, లేదు వీళ్ళిద్దరినీ కాదు అని మళ్ళీ స్టాలిన్కి పట్టం కడతారా? బట్ పోల్ పర్సంటేజ్ చూస్తే మాత్రం ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అనేది మే 4 సాయంత్రం మాత్రమే, ఆఖరి కౌంటింగ్ తర్వాత మాత్రమే తేలేటువంటి అవకాశం ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది అనేది మధ్యాహ్నానికి తేలే అవకాశం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం సాయంత్రానికే తెలుస్తుంది అనేది మాత్రం సుస్పష్టం. ఒకవేళ లేదు వీళ్లతోటి కాకుండా డిఎంకే తోటి విజయ్ కనుక పొత్తు పెట్టుకుంటాడా? ఎందుకంటే ఇద్దరికీ కూడా ఎడ్జ్ ఉంది అనుకుంటే కింగ్ మేకర్ కింద విజయ్ అవుతాడు. సో ఎవరు ప్రభుత్వంలోకి రావాలి అన్న విజయ్ ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ ఇవ్వాలి అంటే కండిషన్ ముఖ్యమంత్రి అయితే ఏంటి పరిస్థితి? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.